కొడితే తిరిగి కొట్టడానికి, తిడితే తిరిగి తిట్టడానికి గొప్ప బలమేం అవసరం లేదు కదండి. అవసరమా? తిట్టిన తిట్టును తట్టుకోవటానికి దమ్ము కావాలి. కొడితే దెబ్బను తిరిగి కొట్టకుండా తట్టుకోవటానికి గుండె కావాలి. దెబ్బను సహించడానికి, నిందను మోయటానికి, మాటను పడడానికి, దోషణ తట్టుకోవడానికి గుండె కావాలి. రియాక్ట్ అవ్వటం ఎంతసేపు? బూతులు తిట్టినవాడిని తిరిగి తిట్టడానికి మనకేం తెలియదు. ఏంటి పిహెచ్డి చేయాల ఆ దరిద్రాల్లో? పచ్చి కోతలు. ఇక వాడి చెవుల్లో రక్తాలు రావాలి భయంకరంగా, ముక్కులో కూడా రావాలి అంతే. కొత్త కొత్త తిట్లు కనిపెట్టి మరీ తిడతాం. మనమే ఎరగని తిట్లే, అందులో పుట్టి అందులో పెరిగి ఆ టైపులో వచ్చిన వాళ్ళు మొత్తం చండాల బతుకుని. ఆయన రక్తంతో గడిగి శుద్ధి చేశాడు కాబట్టి పరిశుద్ధంగా పవిత్రంగా మాట్లాడుతున్నాం. లేకపోతే పేలిపోద్ది ఒక్కొక్కడికి. కానీ దేవుడు ఏం చెప్పాడు? తిడితే తిట్టడం గొప్ప కాదురా, కొడితే కొట్టడం గొప్ప కాదు. కొట్టిన దెబ్బను, తిట్టిన తిట్టును తట్టుకోవడానికే గుండె కావాలి. వాడే నా బిడ్డ అన్నాడు. ఉమ్మవారికి నా ముఖమును, కొట్టువారికి నా వీపును మరుగు చేయలేదు. నన్ను చూసావా? నీవును అంతే. మనమే ఎవరిని కత్తులు కట్టాలు తీసుకొని ఎగబడి పొడిసే చేసేది లేదు. కానీ ఆధ్యాత్మిక యుద్ధ భూమిలో సైతానుతో మనం తలపడ్డాం. మనకి ప్రతి ఘట్టంలో వాడు ఎదురొస్తాడు. నువ్వు చేసే పనిలో, ఆత్మీయ జీవితంలో ప్రతి దానిలో ఎదురొస్తాడు. ప్రతి ఘట్టంలో నిన్ను పడద్రోయడానికి వెంటాడుతానే ఉంటాడు. ఎక్కడైనా తొట్టుపడిందాకా నిన్ను శోధిస్తాడు. తొట్టుపడ్డ తర్వాత నీ పక్కన చేరి వేధిస్తాడు. నీ మనసును తిరగకుండా చేస్తాడు. అది యేసయ్య చెప్పింది. సాతాను మిమ్మును పట్టి గోధుమలను జల్లించినట్టు జల్లించుటకు కోరుకున్నాడు. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచంటే, తిరిగి నీవు నా తట్టు తిరుగుతావు, ఆ తర్వాత నీ సహోదరులను కూడా నువ్వు లైన్లోకి తీసుకొని రా. అందరి విశ్వాసం ఎఫెక్ట్ అయింది. అందరినీ నువ్వే సెట్ చేయాలని చెప్పాడు అక్కడ. కానీ మన మనస్సుని తిరిగి దేవుని వైపు మళ్ళకుండా సాతాను మనల్ని టార్గెట్ చేస్తాడు. నేను అందుకే చెబుతున్నాను, వీరుడు యుద్ధం చేసేటప్పుడు దెబ్బ తినటం అనేది ఓటమి కాదు. దెబ్బ తగలంగానే ఓటమి కాదు. ఏ రూట్లో తగిలింది, ఏ అజాగ్రత్త వల్ల తగిలింది అనేది చూసుకొని ఫస్ట్ జాగ్రత్త పడాలి. రెండవది, తగిలిన దెబ్బను తిప్పుకొని మళ్ళా ప్రత్యర్థిని దాడి చేయాలి. అది గొప్పతనం. ఎవరు మన ప్రత్యర్థి? మనిషా, సైతానా? మన ప్రత్యర్థి సైతాను, మనుషులు కాదు. ప్రైజ్ ద లార్డ్. వాడు మన మీద అటాక్ చేసినప్పుడు, ఒకవేళ ఒకసారి మనకి గాయాలు తగిలితే, తగిలిన గాయాలు చూసుకొని నిన్ను నువ్వే నిందించుకుంటా, సీసా అనుకుంటా ఆడనే కూర్చోవద్దు. అది వెధవతనం అని చెప్తున్నా. పోరాడుతున్న అంధకార శక్తులు తగినప్పుడు కొన్నిసార్లు వాటి బాణాలు మనకు తగిలే అవకాశం ఉంది. అందుకే ఆత్మీయ జీవితంలో ఇంతవరకు ఎంతమంది పర్ఫెక్ట్గా ఉన్నారంటే ఒక్కళ్ళు కూడా సౌండ్ లేదు, చేయత్తలా. పాస్టర్లకే దిక్కులేదు. కొన్నిసార్లు తొట్టుపాట్లు జరిగినాయని ఒప్పుకున్నారు. అది యథార్థత. కోపానో, తాపానో, తెలివిలోనో, తెలివి లేకనో భంగపాట్లు ఎందుకు? ఆత్మీయ పసితనంలో కొన్ని జరుగుతాయి. జరిగినప్పుడు జరిగిన వాటిని పదే పదే తలంచుకొని, దేవుడు క్షమించిన వాటిని కూడా నువ్వు గుర్తు చేసుకొని, దేవుడు కొట్టేసిన కేసుల్ని కూడా నువ్వు మళ్ళీ ఫైళ్ళన్నీ ముందేసుకొని కొప్పేసుకొని బద్దాకలు అయ్యే చూసుకుంటా. క్యావ్ భయ్యా, కితనా తిన్ ఐసా? రైట్ కాదు. గుర్తుపెట్టుకో, ఎప్పటికి గుర్తుపెట్టుకో, మర్చిపోకుండా. దెబ్బలు తగలకుండా ఉండవు. ఉంది యుద్ధ భూమిలో. భూమి మీద నరుల కాలం యుద్ధకాలము కాదా అన్నాడు ఏబు గ్రంథం 7లో. ఎఫెసీ పత్రిక 6:12లో మనం పోరాడుతున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నామని చెప్పాడు పౌలు. పోరాటంలో మనం ఉన్నాం. పాటలేం పాడుతూ ఉంటాం, పోరాటం, ఆత్మీయ పోరాటం అని. మనమే మర్చిపోతాం పోరాటంలో ఉన్నామన్న సంగతి. ఒక పనికి నువ్వు పూనుకున్నప్పుడు పనిలో ఎదురు దెబ్బ తగిలితే కూర్చొని మూలలో కూర్చోవటం కాదు, మళ్ళా ప్రయత్నించి ఇంకొక విధంగా. ఏ విషయంలోనైనా సరే, అది జీవితానికి, శరీరానికి కావాల్సిన అవసరాల విషయంలోనైనా, కుటుంబాన్ని కట్టుకునే విషయంలోనైనా, అది ఏ విషయంలోనైనా సరే, ప్రయత్నం విఫలమైందని కూర్చొని మూలను కూర్చొని విఫలమయ్యింది అని కూర్చొని ఏడుతా అదే దలుచుకొని కూర్చునేది వెధవతనం. వీరత్వం ఏమిటంటే
తిరిగి తేరుకొని మళ్ళా యుద్ధం ప్రకటించడం. తిరిగి మొదలుపెట్టు. ఎక్కడ వైఫల్యం జరిగింది, ఎక్కడ తేడా జరిగింది, ఎందుకు ఇట్లా అయింది, ఎందుకు ఇట్లా ఓటమి పాలయ్యాను తెలుసుకొని దిద్దుకొని మళ్ళా మొదలుపెట్టు. ఆ పోరాట పటిమ దేవుడు మెచ్చుకోవాలి. వాడు ఆగడరా నాయన, ఆమె ఆగదరా నాయన, నా బిడ్డరా, సాతానుకు లొంగుతారా? అదిగో చూడు మళ్ళా యుద్ధం ప్రకటించింది చూడు, అదిగో లెగుస్తుంది చూడు, అదిగో మళ్ళా లెగుస్తున్నాడు, అదిగో యుద్ధం ప్రకటిస్తున్నాడు వాడి మీద. రేయ్ శత్రువా, అయిపోయింది అనుకున్నావా? ఈ ఊపిరి ఉన్నంత వరకు పోరాటం నడుస్తానే ఉంటదిరా. సన్నుతిల్చెదను ఊపిరున్నంత వరకు, విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు. సన్నుతిల్చెదను ఊపిరున్నంత వరకు. ఆ మాటలో మీనింగ్ అర్థమైందా మీకు? విశ్రమించా, వాణ్ణి గెలవాలి, నిన్ను చేరాలి. వాణ్ణి గెలవాలి, నిన్ను చేరాలి. నా తండ్రి పౌరుషం కలిగిన వాడు. నా తండ్రి తిప్పితే బాగుండలే, దేవునికి స్తోత్రం. నా తండ్రి పరాక్రమము కలిగిన వాడు. ఆయన రక్తం ప్రతి ఆదివారం ఆయన శరీరం తీసుకుంటున్నాను నేను. నా తండ్రి బలహీనుడైతే కదా నేను బలహీనపడటానికి, నా తండ్రి ఓడిపోతే కదా నేను ఓడిపోవటానికి. ఆయన జయించిన వాడు. ఆయన రక్తమును బట్టి, ఆయనను గూర్చిన సాక్ష్యమును బట్టి నేను కూడా జయించిన వాడను. హల్లెలూయా. అసలు యేసును బట్టి ఎప్పుడో జయించాం మనం. యేసును బట్టి ఎప్పుడో జయించాం. జయించిన వాళ్ళ లిస్టులో ఉంది మన నేమ్ ఆల్రెడీ. అయితే ఏం చెప్పాడంటే, ఆల్రెడీ లిస్టులో రాశాను, రాసిన దానికి కాస్త సార్థకం చేసుకో అంటున్నాడు అంతే. పరిశుద్ధుడని పిలిచాను, ఆ పిలుపును కొంచెం సార్థకం చేసుకో అంతే అన్నాడు. సార్థకం చేసుకోవడం అంటే ఏంటి? ఏందండి అడుగుతున్నారు? పిలుపును సార్థకం చేసుకుంటే అర్థం ఏంటి? ఆ పిలుపును నెరవేర్చమని. పరిశుద్ధుడు అని పిలిచా అంటే ఇక పరిశుద్ధంగా బతకడానికి యుద్ధం ప్రకటించు అని. పరస్పర దాడులు జరుగుతాయి. నీ మనస్సు మీద పెద్ద యుద్ధమే జరిగిద్ది, తట్టుకోవాలి. ఇక నా వల్ల కాదు అనే పరిస్థితులు వస్తాయి, ఇక అడుగులు వెయ్యలేను అనే పరిస్థితులు వస్తాయి, ప్రయత్నాలు చేసి విసుగు పుట్టింది నాకు అనే పరిస్థితులు వస్తాయి. అయితే ఏం చేస్తావు? ఓటమిని అంగీకరించి రాజీ పడతావా? మళ్ళా ప్రతిష్ఠించుకుంటావా? యుద్ధానికి మళ్ళా ప్రతిష్ఠించుకోవాలి, మళ్ళా మొదలు పెట్టాలి. ఇక్కడ యేసయ్య జాగ్రత్త పడింది దేనికో తెలుసా? నా బిడ్డలకి ఏ శోధన రావద్దు అని కాదు ఆయన అడిగింది. ఒకవేళ శోధన వచ్చినా, దానిలో భంగపడినా, తిరిగి నా బిడ్డలు తేరుకొని లేచి మళ్ళా యుద్ధం ప్రకటించాలి తండ్రి. ఈ మాటలో ఎంతో ఆదరణ ఉంది, ఎంతో ప్రోత్సాహం ఉంది. ఎంతమందికి అర్థమైంది? మరి అర్థమైందా? తిరిగి పునర్ప్రతిష్ఠ కోసం మనల్ని పిలుస్తుంది ఈ వాక్కు. లే, గతం గతః, అయిపోయింది అయిపోయింది, మళ్ళా యుద్ధానికి సిద్ధపడమని దేవుడు పిలుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్.